ప్రియ తండ్రి, యేసు నామమున మరొకసారి పాసందుకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన, సజీవమైన, నిజమైన, నిత్య జీవము కలిగిన సత్యదేవుడు, స్తుతికి, ఘనతకు, మహిమకు నిరంతరము పాత్రుడు. అందుకే యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. మా తండ్రి, ఆయుష్కాలం పొడిగించిన ప్రభు దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. చదువుకునే లేఖను మా ద్వారా మాతో మాట్లాడండి. మీ నల్లని స్వరాన్ని వినిపించాలి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 21 నుండి 29 వరకు మార్చి చదువుకుందాం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రజలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించాం. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణ ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలనియు వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించు, చెల్లించు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించు. నైవేద్యమును చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరు. పరిశుద్ధలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడువి. పరిశుద్ధలంకారాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడువి. కీర్తనలు 95 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము అంటాడు తన ప్రజలందరితో. రండి, నమస్కారం చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాం? మోకరించడమా, కూర్చుంటామా? మోకరించడం. సరే, అనారోగ్యులకు యజ్ఞం చేయడు, కానీ అనారోగ్యంగా లేని వారు తప్పకుండా మోకాళ్ళ మీదకి రాదు. ఆయన ఆరాధించిన, ఆయన స్తుతించిన, ఆయన ప్రార్థించిన మోకాళ్ళ జీవితం దీనులముగా. ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాం. కనుక మోకరించదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. యెహోవా సన్నిధి పైన ఆకాశమందు, కింద భూమి అందు, భూమి కింద ఆ మహాదేవుడు అంతటా ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠం కనుక ఆయన పాదపీఠం ఏమిట మనం ఏం కావాలా? మోకరించాలి, సాగిలపడాలి, ఆయన ఆరాధించాలి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు. అంటే ఏంటి?
ఇంతవరకు అంగీకరించలేదు అన్న అర్థము. చూడండి 96 కీర్తనలు 96 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఏం చేయాల? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు ఏం చేయాలి? నమస్కారం ఆరాధించాలి. సర్వభూజనులారా ఆయన సన్నిధి వణుకుడి. చూడండి, మనం మోకరించడానికి వెనుకాడుతూ ఉంటాం. అన్యులు సాగిల పడడాన్ని కూడా వెనుకాడరు. ఈ లోక అధికారుల దగ్గర వారు తమ నమ్మిన దేవుని దగ్గర ఏం చేస్తారు? సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎంత శ్రద్ధ భక్తులు చేస్తారు. ఈ కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ట్రెజరర్. ప్రతి సాయంకాలం వెళ్ళి అక్కడ ఒక గుడి ఉండేది. ఆ గుడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ఏం చేసి వస్తాడో వస్తాడు. ఉన్నారా? జీవము లేని సజీవమైన దేవుడు ఎట్లు ఆరాధించాలా? జీవం లేని వాటి దగ్గర ప్రవర్తించాలా? మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మహాపరిషుద్ధుడు. మనం ఆరాధించేది మనుషులను కాదు, ఘనపరిచేది ఆ సర్వలోక సృష్టికర్తను మనం ఘనపరుస్తాం. సాగిల పడాలి, ఆయన్ను పూజించాల, ఆయన్ను ఏం చేయాలి? ఎలాగ స్తుతించాలో, ఎట్లు ఆరాధించాలో మనకి నేర్పుతున్నాడు. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఎట్లా ఆ ప్రభు దగ్గర ఎట్లా ఆరాధించాలా? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఏమంటాడు? ఎవరికి మొక్కాల? నత్తాయేలుతో దేవుడు అంటాడు, ప్రభువైన నీ దేవునికి మొక్కి అంటే ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మాత్రం సేవింపవలెను. ఎవరిని సేవించాలా? ఆ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే సేవించాలి. ఎంత భయముతో వణుకుతో ఆ పరిశుద్ధ దేవుని పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన ఎదురు సాగిలపడి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. మత్తయి 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. చూడండి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఆయనకు మ్రొక్కి అంటే ఆ ప్రభును ఆరాధించి, ఆ ప్రభును స్తుతించి, ఆ ప్రభును ఘనపరిచి ఏమంటాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావు. నీకు ఇష్టమైతే. లేవి కాండము 13వ అధ్యాయం 45-46 వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరుబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. అక్కడ కుష్ఠరోగిని ప్రభా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి అన్నాడు కుష్ఠరోగి. అవును, ఇక్కడ ప్రభువును సమీపించక ముందే ఏమంటున్నాడు? అపవిత్రులను ప్రభు అయితే సాగిల పడక ముందు, ఆయన ఆరాధించక ముందు, ఆయన స్తుతించక ముందు తన నిజ స్థితిని తెలియజేస్తున్నాడు. అవునా? మనం ఈనాడు చేద్దామా? అపవిత్రముగా ఉన్న పవిత్రంగా యాక్షన్ చేస్తుంటాం. అవునా? అపవిత్రముగా ఉంటే కూడా ఏమంటాం?
పవిత్ర యాక్షన్ చేసి పవిత్ర అలంకారాలు ఆరాధన చేస్తాం, అవునా? అపవిత్రమైన లక్షణములతో ప్రభును సమీపించకూడదు, ఆయన ఆరాధించకూడదు, ఆయన అంగీకరించేవాడు కాదు. నిజ స్థితిని ఒప్పుకోవాలి. మన ఆరాధన మన ప్రార్థన అంగీకరించాలి అంటే మొదట ఆయన సమీపించే ముందు టాప్ టు బాటం మనం పరీక్షించుకోవాలి. ఏ కోణంలో కూడా ఏ రకమైనటువంటి పాప లక్ష్యం మనలో ఉండకూడదు. ఆ ప్రభును ఆరాధించాలి. అంటే ఎలాంటి వాడు ఆయన? మహాపరిశుద్ధులైన దేవుడు. ఆ మహాపరిశుద్ధులైన దేవుని పరిశుద్ధులైన మనము పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఏం చేయాలి? ఆయన దగ్గర ఆరాధించాలి, స్తుతించాలి, అవునా? కనుక ఆరాధించే ముందు ఎక్కడైనా ఏ కోణములైనా ఎవరైనా మన హృదయ ఆంతర్యంలో ఉన్నటువంటి స్వభావాన్ని ప్రభుకు వెలిబుచ్చాలి. ముందుగా ప్రభుకు రహస్యమైంది ఏది కూడా లేదు. ఉందా? ఒక్కటి కూడా లేదు. అది చెప్పకముందు అపవిత్రుడనంటే మంచిదిగా క్షమిస్తాడు, అవునా? ఆయన చెప్పకముందు అపవిత్రులు అని చెప్తే తప్పేముందా? తప్పు ఏమి లేదు. ఇక్కడ కుష్ఠరోగి ఏమంటాడు? అపవిత్రుడు అని బిగ్గరగా పలికెను. ఆ దేవుని దగ్గర అంటే ఆయన సమీపించడం కూడా యోగుడను కాను, నేను ఆరాధించటకు యోగుడను కాను. నా హృదయ ఆంతర్యమే బాహ్య లక్ష్యం కూడా ఎలా ఉంది? కుష్ఠుతో ఉంది. కుష్ఠు భయంకరమైన పాపం. అది ఆరంభ దినాల్లో దాన్ని పెద్ద రోగము అనేవారు. ఏం రోగము? పెద్ద రోగము అనేవారు పల్లెటూళ్ళల్లో. అంటే ఈ కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు ఊరు వెలుపల ఉండాలి, సమాజం మధ్యంలో ఉండకూడదు. ఈవెన్ సొంత ఇంటి వారైనా కూడా ఆయన పడక వేరు, ఆయన రూమ్ వేరు, ఆయన గది వేరు, ఆయన ప్లేట్ కూడా వేరు. ఆయన తిన్న ప్లేట్లో ఇంకెవరైనా తింటారా? కొత్తరోజు తిన్నటువంటి ప్లేట్లో మనం తింటామా? తినము. సహజంగా మనం మనుషులనే తినకపోతే పరిశుద్ధులైన దేవుడు ఎట్లుండాలా? ఆయన దగ్గర నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఏమంటాడు? ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడు. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను. వాని నివాసము పాలమునకు వెలుపల ఉండవలను. చూసావు? ఎక్కడుండాలా? ఊరు వెలుపల ఉండాలి, ఊరిలో తిరగకూడదు. ఎందుకు చెప్పండి? ఈ కుష్టు చీము రక్తముతో ఈ కుష్టు కొంతకాలము కుష్ఠరోగం లేనట్టుగా ఉంటుంది. కొన్ని నెలల తర్వాత దాని స్వభావం మారిపోతుంది, ముఖ వైఖరి మారిపోతుంది, వారి దేహం యొక్క లక్షణాలు మారిపోతాయి. కంప్లీట్గా దేహం అంతా ఎరుపైపోతుంది. ఎరుపైపోయిన తర్వాత అది లోపల ఆ కుష్టు రోగము ఆ క్రిములతో నింపబడింది కనుక అది లోపల కొంతకాలం దాచుకొని ఉన్నట్టుగా ఉండి అది బయటపడుతుంది. లేవి కాండంలో ఎన్ని రకములైన కుష్ఠులున్నాయి. కనుక ప్రభువును సమీపించని కుష్ఠరోగం అనే పాపం అనే కుష్ఠం మనం కలిగి ఉంది. మనము పరిశుద్ధమైన ఆరాధన చేస్తే అంగీకరిస్తాడా ఆయన? ఎన్నడూ నీత స్థితిని ప్రభు దగ్గర భయంతో వణుకుతో మనం ఏం చేయాలి? సన్నిధిలో ఆయన ఆరాధించాలి, ఆయన సాగిరపాలి. 14 వచనం చూడండి, ఈ అధ్యాయము 13-14. అయితే వాని ఎంత పశ్చిమాంసము కలబడు దినము వాడు అపవిత్రుడు. ఉందా?
నేను తప్పు చెప్తున్నాను. కరెక్ట్. మాంసం ఎట్లయిపోద్ది? లోపల కొంతకాలం తర్వాత దేహం అంతా ఎరుపైపోతుంది, లోపల పచ్చి పుండుతో గాయంతో కొనసాగుతుంది. ఆ రకమైన పాపము కలిగి కొనసాగించి ఆ ప్రభుని ఆరాధిస్తామా చెప్పండి? ఆ రకమైన పచ్చి పుండు బయటపడిన తర్వాత మన లక్ష్యాలు ప్రభు చూస్తున్నాడు, ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు దగ్గర ఎట్టు సాగిలపడాలి, ఎట్టు ఆయన ఆరాధించాలి, ఎట్టు ఆయన్ని స్తుతించాలి, ఏం చేయాలా? నేర్చుకున్న మాటలుగా ఆరాధన, ప్రభువుకు మెచ్చుకునే ఆరాధన చేయాలి. నిజ స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు దగ్గర సాగిల పడితే ఆ ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటాడా? అన్నాడా? చూడండి, నాకు ఇష్టమైన నువ్వు శుద్ధుడవు. ఆ మహాదేవుడు పాపమని కూర్చుని బాగు చేసేవాడు. ఒప్పుకొని విడిచిపెడితే, ఏం చేస్తే ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. 14వ అధ్యాయం, లేవికాండము 14వ అధ్యాయం 44 నుండి చదవండి. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన కదా, అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. చూడండి ఎంత లక్ష్యం, చూడండి. ఆ కుచ్చు ఇంటి అందరికీ ఒకవేళ సోకితే ఆయన ముట్టుకున్న ప్రతి వస్తువు కూడా, అది కర్ర కానీ, రాయి కానీ, ఇంకా మట్టి కానీ, చేతి కానీ, దాన్ని కంప్లీట్గా ఏం లేకుండా తొలగించి ఊరు బయట వెళ్ళాలి, వేసేయాలి. ఒక్కసారి మన జీవితం అలాగుంటే అందరి ముందు ఈ గృహం ఎట్లుంది, మీరు ఊళ్ళు పెట్టుకొని వెళ్ళిపోండి అని అంటే ఎట్లుంటుంది చెప్పండి. కనుక మన జీవితంలో ప్రభు చెప్పింది మనం చేయాలి. తర్వాత చదవండి. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ, దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొని వాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఏం చేయాలా? ఆ ఇంటిలో పడుకున్నవారు, ఉన్నవారు సైతము ఎంత చూడండి. కనుక మన లక్షణము, మన హృదయము ఎంత పవిత్రమైనదిగా ఉండాలి. ఆ పవిత్రమైన దేవుని సమీపించినప్పుడు ఏ కోణములు కూడా మన దగ్గర, మన హృదయంలో పాపపు పుట్టు లక్షణాలు మనలో ఉండకూడదు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి, పర్సై జాతికి చెందిన వ్యక్తి మనకి ఏదైనా ఇంటిస్తే ఆ లక్షణం వెంటనే ఏం చేస్తాం? విధేయత చూపించు నడుచుకుంటాం. వాస్తవం కదా? మన ప్రక్కనే ఉన్న వ్యక్తి వాక్యం వింటూ హృదయానికి తాకితే మన పక్క వారికి ఇంటిచ్చి ఏం చేస్తాం? పరిసయుల లక్ష్యం ఏంటిది? వెంటాడి తప్పులు పట్టడం, నేరం వేపడం, చంపడానికి వెనకాడని జీవితం, సాక్ష్యమును పాడు చేయే జీవితం, ఆయన దేవుడు కాడని మరి రకరకాల విమర్శించడం, ఆయన సేవకుడు కాదని రాళ్లతో కొట్టడం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఇంకా ఆలస్యం అనుకోవద్దు సుమా, ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోవద్దు. ఆయన రాకడకు సూచనలు యుద్ధములు, పోరాటములు, వరదలు, తుఫాన్లు జరుగుతున్నాయా?
జరుగుతున్నాయా? మీకు తెలియదేమో, చూసుకోండి. ప్రతి దినం ఎంత గొప్ప అయితే అంతము వెంటనే రాకపోతే మనం ఏం చేయాలా? నిద్రపోవాలి కదా. 10 మంది సిద్ధంలో ఉన్నవారు ఇద్దరు కూడా నిద్రపోయింది కదా. సిద్ధంలో ఉన్నవారు లేని వారు కూడా నిద్రపోయింది. కానీ ప్రభు రాక ఆలస్యం ఉంది కనుక నేను ఇక్కడ పోతే ఇట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నిద్రపోతా, నేను ఇప్పుడు చెయ్యను. ఇదా? చూడండి, ఒక మాట చెప్తా. మన జీవితము నీటి బుడగ లాంటిది, సాగిపోయే నీడ లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. అవునా? గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఎప్పటి వరకు మనం ఇంకా ఎంతో కాలం బ్రతుకుతామని అనుకుంటున్నాం. మనం ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఒక్క ఇన్సిడెంట్. సౌభాగ్యమ్మ సిస్టర్ ఉందా? సౌభాగ్యమ్మ సిస్టరు నడిపి కూతురు ఎవరు? సౌజన్యనా? అమ్మాయిని ఆ అత్త కుమారుడు నానా రకాల ఇబ్బందులు పెట్టి బయటకు పంపించేసారు అమ్మాయిని. కుమారుని కోడల దగ్గర, భర్త దగ్గర ఉంచకుండా చేసింది. దేవుడు అనుమతించాడు. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి బోని ఇరిగిపోయిందని తెలిసిన తర్వాత అమ్మాయి ప్రభువుని బట్టి వారు ఏమనుకున్నా సరే వల్ల ఆయన అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎంతో పరిశీలి చేసింది. ఈమె మాటి మాటికి దగ్గర రాకూడదని హెచ్చరిస్తూ వచ్చింది. చాలా తాను వారిని పోషిస్తున్నట్టుగా ఉంది. అయితే అనుకోకుండా స్మార్ట్ ఉంటూ ఉండగానే ఏ రోగం లేదు, ఉంటూ ఉండగానే శ్వాస ఆగిపోయింది, ఏ రోగము నొప్పి లేదు. కనుక మన జీవం ఎలాంటిది? నేను ఇట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా, ఇవి చేస్తా, ఈ పని చేస్తా. దేవుని పనికి అడ్డుపడకూడదు. దేవుని పని మనం ఏ రూపంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రభువును సేవించాల, ప్రభువును చెప్పింది విధే చూపించాలి. చాలాసార్లు నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. ప్రభు అంటాడు, నేనే స్వయముగా వచ్చి వారితో చెప్తే నా మాటలు వారు నమ్మరు, కానీ ఆ ప్రభు నామని ఇంకోడు వచ్చిన వాడు చెప్తే వారి మాటలు చూడండి. దేవుని మాటలు నమ్మరు, దేవుని వాక్యము నమ్మరు, దేవుని సేవకులు నమ్మరు. అక్రమస్తులను పరిశీలన జాతి చెందిన వారి మాటలు నమ్ముతారు. వెంటనే వారు చెప్పింది చేస్తారు, ఆలస్యం లేకుండా. అదే ప్రభు చెప్పింది చేస్తారా? ప్రభు చెప్పింది చేస్తారా? చూడు, మానవుని నైజం ఎలాంటిదో. కనుక ఆ పరిశుద్ధులైన దేవుని మనం సమీపించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధలంకారాలు ధరించుకొని ఆయన దగ్గర సాగిలపడాలి. దీనులముగా నేను రక్షింపబడ్డ తర్వాత, మారుమనసు పొందిన తర్వాత సంపూర్ణంగా ఆ ప్రభువును దేవునిగా అంగీకరించిన తర్వాత మోకాళ్ళ మీద ఉండడానికి ఎంత భయపడ్డానంటే, మోకాళ్ళ మీద రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించా, ప్రభా నా ముందు నీవు ఉన్నావు, నీవు అంతగా ఉన్నావు అని ఆ విధంగా అంటూ ఏమైనా చేయను, ఇదే ఉన్న పాట నీ ధరకు సాగిలపడతాను, నీ ముందు మొక్కరిస్తాను, నా పాపము క్షమించు, ఇక మీద పాపం చేయకుండా చెయ్యని ఆ ప్రభు దగ్గరికి వచ్చాను. మనమైతే లేచి పెరుగుతుంటాం. ప్రభు మాటలు విన లక్ష్యం చెయ్యం. ప్రభు అంటే ఎంత గౌరవమా, ఎంత భయమా. కనుక భయంతో వణుకుతో ఆ ప్రభును ఆరాధించాలి, ఆ ప్రభును స్తుతించాలి. మొదటి దినవృత్తాంతం
16:25 వచ్చింది. యెహోవా 23. సర్వభూజనులరా ఆ, యెహోవాను సన్నతించుడి, ఆ. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఎప్పుడు అనుదినము ఏం చేయాల? అనుదినము ఆయన రక్షణ ప్రకటించు. ఒక్క నిమిషం చూస్తున్నాను, చూడు. VBS వచ్చిందా? మనం ప్రభు కొరకు ఎంతమందిని ప్రోత్సహించి వారి కుటుంబీకుల మధ్యలో ప్రభువును బట్టి మనం ఏం చేయాలా? ప్రభు పిల్లలము వారందరూ ఎంత సమర్పించుకుంటే, సమకూర్చి తీసుకుని వస్తే అంత దేవుడు మన ప్రతిఫలము, మానవులు ఇచ్చేది కాసుమా, దేవుడి ప్రతిఫలం ఇస్తాడని చేయాలి మనం. ఇది దేవుని కార్యం కనుక. అవునంటారా? చూడండి, మీరు నేర్చుకోవడానికి ఎన్నిసార్లైనా చెప్తాను. రక్షింపబడిన తర్వాత ప్రభు నాతో మాట్లాడగానే, నేను మనుషుల పట్టు దారుగా చేస్తానని చెప్పగానే వెంటనే విధే చూపించి సాయంకాలం బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి దేవుడు ప్రేరేపించిన స్థలానికి పరిగెత్తుతుంటే ఉన్నాగా, దేవుడు తన సేవకుల ద్వారా, తన వాక్యం ద్వారా, తన ప్రజల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ మాటని ఎట్లు లక్ష్యం చేస్తున్నాం, ఎట్లు గౌరవిస్తున్నాం, ఆయనకు ఎట్లు విధేయం చూపిస్తున్నాం. చూడండి, ఎంత భయం కలిగి జీవిస్తున్నాం. కనుక మన జీవితంలో ఆ ప్రభును ఆరాధించాలి అంటే ఏం చేయాలా? సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి. 8వ వచనం, 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి దినవృత్తాంతము 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అయ్యో ప్రభా, మాటికి అదే మాట చెప్తావా? ఆ ప్రభు చెప్తున్నాడు, ఏమంటాడు? ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనములలో ఏం చేయాలి? మనం అంత టైం ఎక్కడదండి. నేను కలెక్టర్ను, రాష్ట్రం బగళ్ళు ఎంత బిజీ అండి నేను. సారీ, ఫోన్ చేయకండి నాకు, మీరు ఫోన్ చేయకండి. ఐఎమ్ వెరీ సారీ. అవునా? నిన్నకైనా ఇంత ఉంటుంది, కానీ దేవుని పిల్లలకు ఏముండదు? సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది. అవునా? అన్నిటికీ సమయం ఉంటుంది. దేవునికి సమయము ఆయన సువార్త ప్రకటించడానికి, ఆయన దేవుని ప్రజలను సమకూర్చి తీసుకొని రావడానికి మనకు సమయం ఉండదు. ఇక్కడ దేవుని మందిరంలో ఎట్లా ఆరాధన చేస్తాం? ఆయన ఆజ్ఞ దైత్యం చేస్తే అంగీకరిస్తాడు. ఆయన అన్నాడు, ఆయన ముఖస్థితి చేయవలసిన అక్కర లేదు. ఎలాంటి హృదయాంతరంలో ఉండి ఆయన ఎట్లా సాగిపడుతున్నామో ఆయనకు ముందుగానే తెలుసు. కనుక ఆ మహాదేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ ప్రభు దగ్గర ఆరాధన చేయాలి. కనుక చూడండి, కీర్తనలు 96:8 వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. అమ్మో, నైవేద్యములు తీసుకొని ఏమేమి నైవేద్యాలు తీసుకోవాలి? ఒక తాంబాలం, వెండిదో బంగారు. అవునా? వెండిదో బంగారు, అందులో పొలాలు, ఆటి పండ్లు, కొబ్బరికాయలు, పువ్వులు, ఇవన్నీ తీసుకెళ్దామా? చెప్పండి. మీకు అప్పుడప్పుడు ఒక స్టోరీ చెప్తుంటా. పురాతన కాలంలో నైజాం ప్రభుత్వం వాళ్ళు, నైజాం 100 మెట్లు పైన కూర్చునేవాడు. ఎక్కడ? 100 మెట్లు పైన కూర్చునేవాడు. ఆ నైజాంకి ఏమైంది చెప్పుకుంటే ఆయన వెంటనే ఏదంటే అది ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నజరానా తీసుకొని వెళ్ళాలి. ఏం చేయాలా? నజరానా అంటే నైవేద్యములు. ఆయన
అంతస్తుకు తగిన నైవేద్యం తీసుకుపోవాలి. కొట్టి చెక్క తీసుకుపోతే వీళ్ళు ఎందుకు రానిచ్చారు అంటాడు కిందని. అక్కడ సెక్యూరిటీ విడిచిపెడతాడా? సైనికులు విడిచిపెడతారా? విడిచిపెడతారు. ఆయనకు తగిన చెప్తూ ఉంటే గుర్తొస్తుంది, మీరేమనుకోవద్దు నన్ను. ఒక సేవకుడు పాత్ర దగ్గరికి పోవాలంటే, ఆ పాత్ర వచ్చి మన ఇంటిలో ప్రార్థన చేసి రావాలంటే ఆయనకి 25,000 ఇవ్వాల. అట్లయితేనే వస్తాడు. ఎన్ని ఇవ్వాలా? అడుపు తినవాడు 25,000 ఇస్తాడా? ఆ పాత్ర వచ్చి ప్రార్థన చేస్తే మా ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే బర్త్డేలు ఉన్నాయి, డెత్తులే ఉన్నాయి, ఆ పాత్ర వస్తే బాగుంది అంటే ఆయన రాడండి, ఎవరిలో పంపిస్తాడు. పర్లేదు, తీసుకుపోండి. ఇది 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 ఈ దినాల్లో జరుగుతున్నది. ఈ పాస్టర్కి ఎన్ని వేదాలని ఇస్తారు? నిలబడ్డ పాస్టర్కి ఏమిస్తారు? ఏమిస్తారు? ఇస్తారా? ఈ పాత్ర ఇవ్వకపోతే చాలు కదా, ఈ పాత్ర ఇవ్వకపోతే చాలు. అవునా? ఆ నజరాన అంటే వెండి బంగారు పాత్రలో విలువైన వస్త్రము, విలువైన ఏమంటారు అవన్నీ ఆభరణములను అందులో పెట్టుకొని ఆయన 100 మెట్లు ఎక్కి ఆయనకు ఆ నజరాన ఇచ్చి వారి అక్కరి ఏంటో ఆయనకు చెప్పితే ఆయన ఏం చెప్పిండో అది విని ఇది తీసుకుపోమనో ఏది చెప్పినా వాళ్ళకి చెప్తాను. అది దిగేటప్పుడు 100 మెట్లు ఆయనకు వీపు కనబడకుండా దిగాలి. ఏం చేయాలి? ఆ నైజాంకు వీపు కనబడకుండా 100 మెట్లు కిందికి దిగాలి. ఆడికి వెళ్ళి బట్టలు అంటే ఇక తుస్సు. అవునా? ఈ లోకపు అధికారికి ఇంత ఘనత ఉంటే సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవునికి ఎట్లా ఆరాధించాలా, ఎట్లా సమీపించాలా? కనుక మన జీవితంలో ఆ ప్రభువును పోలి నడుచుకోవాలా. మనుషులు చెప్పింది అది దేవుని చిత్తమా, దేవునికి విరుద్ధమైన కార్యమా పరీక్షించాల. అలాంటి వాటిని ఏకీపించకూడదు. ప్రతికూలమైన వాక్యానుసారమైన సలహా ఇవ్వడం మంచిది, కానీ వాక్యానికి విరుద్ధమైన సలహా ఇవ్వకూడదు. అది ఉంటారు. పరిసర జాతికి చెందిన లక్షణాలు ఉంటాయి. వారు చెప్పింది మనం ఏకీపించకూడదు. అది దైవ లక్షణం కాదు. కనుక 8వ వచనం 96:8 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆభరణంలోనికి రండి. దానియేలు గ్రంథం, దానియేలు 3వ అధ్యాయం 28, 29, 30. నెబుకద్నెజరు శద్రకు, మేషాకు, అబేద్నెగోయని వీరి దేవుడు పూజార్హుడు. చూసావా? ఎవరి దేవుడు? అగ్నిగుండంలో వేసింది ఆయననే, సింహబోన్లో వేసింది ఆయననే. అవునా? ఇప్పుడు ఏమంటున్నాడు? మనలో అలాంటి లక్ష్యాలు కలిగిన మనుషులు వేస్తుంటారు. అలాంటి లక్షణాలు కలిగిన మనుషులు మనల్ని ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేయడానికి వెనుకాడు, సింహబోన్లో వేయడానికి వెనుకాడు. మనస్సాక్షిని చంపుకొని ఎదుటి వారికి నేరపోకుండా ఉండరు వాళ్ళు. అలాంటి వ్యక్తి ఏకీపిస్తామా? చెప్పండి. అయితే ఒక దినంతో వారు తెలుసుకుంటారు. వారి దేవుడు శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడు ఎలాంటి వాడు? ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాంటి లక్షణాలు కలిగిన వారు, ఎలాంటి పవిత్రత కలిగిన వారు, ఎలాంటి యోగ్యత కలిగిన వారు? ఆ పవిత్రత లేకపోతే అగ్నిగుండం లేగానే శ్వాస అయిపోయేవారు. అవునా? ఆ పరిశుద్ధత వీరి ముగ్గురులో లేకపోతే అగ్నిగుండం లేగానే మాడి బసైపోయేవారు కాదా? ఎంత పవిత్ర లక్షణాలు కలిగిన వారు! నీ జీవితం నా జీవితం ఎలాగుంది? నిన్ను అగ్నిగుండం లేస్తే
శుభము పోలే నిన్నేస్తే తట్టుకోగలుగుతావా? ఎలాంటి భక్తి నువ్వు కలిగి ఉండి ఆరాధన చేస్తున్నావు? చూడు మళ్ళీ ఆయన తన దూత నంపి ఆయన పూజారుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. చూడండి, అన్యుడు విగ్రహారాధికి ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? తను నమ్మిన ఎంత చక్కగా చూడు, తను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఆయన తన దూతలను పంపాను. ఏం చేస్తాడు? ఆయన తన దూతలను పంపి ఆయన కార్యము జరిగిస్తాడు, లేదా ఆయన ప్రజలను కాపాడుతాడు. ఆయన వారి వెంట్రుక కూడా కాలినట్టుగా లేదు, ఒక్క వెంట్రుక కూడా. పారవేయడానికి వెళ్ళిన వారు చనిపోయినారు, కానీ వారు చనిపోయారా? కాలేదు. ఇంకేమంటాడు? వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూడండి, రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అవునా? మనమైతే రాజు చెప్పి లేకపోతే ఉద్యోగం కూడా బిగుతాడు. అవునా? ఏం చేస్తాడు? ఉద్యోగం మీద బిగుతాడు. ఈ లక్షణం కలిగి ఉంటాం మన జీవితంలో. ప్రభువును మనం విశ్వసించినామంటే, రక్షింపబడ్డామంటే, పరిశుద్ధులుగా తీర్చబడ్డామంటే, పాప క్షమాపణ పొందినామంటే, పరలోకంలో ఉండడానికి కానీ భూలోకంలో మన ప్రవర్తన మార్చుకోవడానికి కాదు, భూలోకంలో చెప్పుకోవడానికి విశ్వాసం కాదు. అవునా? భూలోకంలో చెప్పుకోవడానికి మన విశ్వాసము, పరలోకంలో వెళ్ళడానికి మన భక్తి. చెప్పండి. కాగా నేను ఒక శాస్త్రము నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించకు సమర్థులైన దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. చూడండి, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? బంగారు ప్రతిమకు చేయని వారిని అడ్డుకుండా వేస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఆ ప్రతిమ సంగతి ఏమైంది? ఆ సముద్రంలో వాడేసిండు. అంతేనా? దాని ఈ విధంగా ఆ నిజమైన సజీవమైన నిత్యజీవుల సత్యదేవుడు అని తాను తెలుసుకోగలిగినాడు. నిన్ను బట్టి తెలుసుకుంటున్నారా? మన కుటుంబీకులు తెలుసుకుంటున్నారా? మన జంతపల్లి వారు తెలుసుకుంటున్నారా? వీరి దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకోగలుగుతున్నారా? అక్కడ దేవుని సంగతి పట్టించుకో కదా. అన్యుడైన రాజు ఏమంటున్నాడు? ఈ విధంగా రక్షించకు సమర్థుడైన దేవుడు మరి ఏ దేవుడు? తాను నిలబెట్టింది వట్టిది అని అర్థమైందా? తాను నిలబెట్టిన ప్రతిమ ఏమైంది? వట్టిది అని అర్థం కదా. కనుక ఆ దేవుడు అలా చెప్పిన తర్వాత 120 సంవత్సరములకు వీరి దేవుని పూజ కనుక ఏం ఆరాధించాలా, స్తుతించాలా? ఎవరైతే ఆరాధించారో స్తుతించారో అట్టి వారు ఏం చేస్తారు? ఉత్తుగా చేసి వారు పెంట కుప్పలాగా చేసి పారేస్తానన్నారు. నీ జీవితం, నా జీవితం ఎలాంటి భక్తి కలిగి ఉంటున్నాం? దినాదాలు చేసుకుని కొంతసేపు ఆరాధన చేసుకుంటాం.